ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నెల్లూరు నగర వనంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని స్కూళ్ల విద్యార్థులు, పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు వద్ద ఉన్న నగరవనంలో వన మహోత్సవం అట్టహాసంగా జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, డిఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో నగరవనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వన మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. భారీగా హాజరైన విద్యార్థులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా నగరవనంలో భూమి పూజ చేసి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మొక్కలు నాటారు. అనంతరం నగరవనం ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి తిలకించారు. నగరవనం అంతా కలియ తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, అధికారులు, అనధికారులు, ఆహుతులు, అదేవిధంగా ప్రియ పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ అవకాశం కల్పించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఫారెస్ట్ అధికారుల్ని మనస్ఫూర్తిగా స్పందిస్తూ 2 నిమిషాలు ఈ నగరవనం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా జిల్లాకి, రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నగరవనం అనేది 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి 330 ఎకరాల్లో ఈ నగరవనం ఏర్పాటు చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ నగరవనాన్ని పనులు ప్రారంభించారు. దేవుడి దయ వల్ల పొంగూరు నారాయణ గారు ఆనాడు కూడా మంత్రులకు చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు వన మహోత్సవం 2014 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి. నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్ళు తాగకుండా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లుంటేనే మీకు నీళ్ళు వస్తాయి, లేదంటే నీళ్ళు రావు. పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా. ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది. దేశాలు కొండ చర్యలతో విరిగిపడి కరువులు, కాటకాలు, తుఫాన్లు, వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం. ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం. వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవడం లేదు. అటువంటి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే ఇతర పెద్దలు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పిల్లలందరికీ కూడా నా అభినందనలు. మనం డైలీ రొటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, పెద్దలు మన డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి మనం అవసరం, ఎంత అవసరం ఉంది. దీనికి కృషి చేసి దీన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ చేసినందుకు, సహకరించినందుకు పొంగూరు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా. ఇది
ముందు ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది. వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు, ఒక సభ పెట్టుకోవచ్చు, ఒక చక్కగా ఏదైనా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ. ఆడియన్స్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. మీరందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాము. మన జిల్లాలో టౌన్ లోపలనే ఒక మ్యూజియం, ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది. లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక వనం కింద వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 3 లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను. మన దగ్గర మ్యూజియం ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి, స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎంతమంది చూసారు? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.